ఏర్పాటు చేసినటువంటి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పెళ్లి జరిగే ఇంట్లో ఎంతో వెసులుబాటుని ఇస్తున్నాయండి. దాన్ని మన కడియం శ్రీహరి గారు ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం చేయకుండా, అవకతవకలు లేకుండా, నేరుగా ఏ మధ్యలో ఏ దళారం లేకుండా మీకు అందించడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది సార్. మీరందరూ ఇలాంటి పథకాలు తీసుకున్న మీరందరూ తీసుకున్న డబ్బులను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని నా యొక్క మనవి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పేదల యొక్క సంక్షేమాన్ని కొరకు ఎన్నో విధమైనటువంటి సంక్షేమ పథకాలను నేరుగా పేదల ఇంట్లోకి రావడానికే తీవ్రమైన కృషి చేస్తుంది. అందులో మొదటి వరుసలో మన ధర్మపూర్ నియోజకవర్గం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనకు ఉన్నటువంటి శాసనసభ్యులైనటువంటి కడియం శ్రీహరి గారు ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం లేకుండా పేదల ప్రజల గురించే అవి మన ఇళ్ళ దాకా వచ్చే విధంగా కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మన నియోజకవర్గానికి ఎక్కడా లేకుండా ఉన్నటువంటి నిధులు 1400 కోట్లు తేవడం జరిగింది. వాటి కొరకు కష్టపడుతున్నారు. వాటిని నిరంతరం ప్రజల సంక్షేమం కొరకు వాడుతున్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీకి ప్రత్యేక శ్రద్ధ పెట్టి 50 కోట్ల నిధులు తేవడం జరిగింది. మొన్న సార్ పొంగులేటి గారు వచ్చినప్పుడు మరి ఒక 50 కోట్లు అడగడం కూడా జరిగింది. వాటిని తెచ్చే విషయంలో సార్ గారు ముందుండి చేస్తారు. కాబట్టి మనము ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు వచ్చినా వాటిని దుర్వినియోగం చేయకుండా మన యొక్క ఎదుగుదల కోసం గవర్నమెంట్ ఆశ్రయించిన విధంగానే వాటిని ఉపయోగించుకోవాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సార్ మొదటి వేదిక మాకు ఈ వేదిక నుండి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. రాజకీయం అంటే డబ్బుతో కాదు, రాజకీయం అంటే మాటతో, రాజకీయం అంటే కమిట్మెంట్తో కూడా చేయవచ్చు అనేది నిలువెత్తు నిదర్శనం మీరు సార్. ఏ విధమైనటువంటి డబ్బు లేకున్నా, ఏ విధమైనటువంటి పలుకుబడి లేకున్నా రాజకీయంలో ఒక ఉన్నత స్థాయిలో ఉంచవచ్చు అని నన్ను ఒక ఉదాహరణగా మీరు ఈ ప్రజానికి దానికి మీకు జీవితకాలం రుణపడి ఉంటాను సార్. ఈ సభాముఖంగా మొదటి వేదిక మీద నుండి మన నియోజకవర్గానికి మన మీడియా మిత్రుల ద్వారా ఇచ్చే ఒక్కటే మాట, ఏనాడు మీ మాటకు, మీ పేరుకు కానీ, మీ పద్ధతులకు కానీ, మీ విధానాలకు కానీ నా పని అడ్డు కాదని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.